చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది లిటిల్ హార్ట్స్. ఆ లిటిల్ హార్ట్స్ని క్రియేట్ చేసిన మార్తాండ్ ప్రస్తుతం మాతో పాటు ఆయన అడిగి ఆ సినిమా విశేషాలు తెలుసు. హాయ్ మార్తాండ్ గారు. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. ఎక్కడ చూసినా మీ సినిమా లిటిల్ హార్ట్స్ పేరు వినిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ. హ్యాపీగా ఉందండి. కావాలనే ఏం రివ్యూస్ ఏం చూడట్లేదు, బికాస్ ఆడియన్స్ రియాక్షన్ సేస్ ఇట్ ఆల్. సో వెరీ హ్యాపీ. అందరు నవ్వుతున్నారు. మెయిన్గా అన్ని సెంటర్స్ మేము ఖమ్మం వెళ్ళాము, వరంగల్ వెళ్ళాము. సో అక్కడ అన్నిటికీ యునానిమస్గా ఒకటే రెస్పాన్స్, థియేటర్ రెస్పాన్సే. సో రివ్యూస్ కూడా ఏం చూడట్లేదు, థియేటర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మీకు పర్సనల్గా వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ అప్రిసియేషనా? ఇందాక మీరేనా ఇందాక ఒక ఆయన వచ్చి హెయిర్ స్టైల్ గురించి, సెటప్ పే ఆఫ్ గురించి మాట్లాడారు కదా. ఐ ఫెల్ట్ వెరీ నైస్. అది చాలామంది అబ్జర్వ్ చేయలేదు. పానీపూరి సెటప్, పానీపూరి పే ఆఫ్. వాడు మౌలిక యాక్టర్, వాడు పానీపూరి కూడా తింటలేడు కత్తి అని మధు చెప్తాడు. చూస్తే కట్ చేస్తే సాడ్ సాంగ్లో వాడు తినలేకపోతాడు నిజంగానే. సో ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఐ థింక్ దట్ ఇక్కడ ఇందాకే ప్రెస్ మీట్లో ఆయన అబ్జర్వ్ చేశారు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్. యా, వెరీ గుడ్ రైటింగ్ అన్నారు. సో యా. అంటే ఈ ఐడియా క్రియేట్ అవ్వడానికి మీ పర్సనల్ ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా, లేక ఎక్కడైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా ఏంటండి? డెఫినెట్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మై పర్సనల్ లైఫ్. మా డాడీ కానీ, నాకు జరిగిన లవ్ స్టోరీ కానీ, దాంట్లో 50% ఇట్స్ ఇన్స్పిరేషన్, బట్ మోర్ ఆఫ్ ఫిక్షనల్ అనేయండి. అంటే ఎగ్జాచురేటెడ్ వర్షన్ ఆఫ్ మై లవ్ స్టోరీ ఆర్ మై రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ అండ్ మై గర్ల్ ఫ్రెండ్. సో యా. అంటే మీ సినిమా చూసినంతసేపు బాహుబలి కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు. అది ఐడియా ఎలా వచ్చిందేంటి? అది డెఫినెట్లీ ఫస్ట్ నుంచి మనకి బాహుబలి సినిమా ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చింది. మిగతా ఏరియాస్ అన్నీ బ్లాక్ బస్టర్, ఒక తెలుగులో ఒకటే డివైడ్ టాక్. ఈ సినిమాలో కూడా ఇంటర్వల్ సీక్ చూస్తే అలాగే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్, బట్ డివైడ్. సో రెండు మ్యాచ్ చేస్తే బాగుంటుంది. ఆ టైం పీరియడ్లోనే జరుగుతుంది. ఫస్ట్ టైం పీరియడ్ అనుకున్నాను, ఎందుకంటే నేను ఆ టైం పీరియడ్లో ఇంటర్ చదివాను. 2014 మిడ్ నుంచి 2016 మిడ్ వరకు 2 years ఇంటర్ చదివాను. సో ఆ టైంలో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి. ఆ టైం నేను కరెక్ట్గా చెప్పడానికి బాహుబలి మనకి ఈజీ వే. నాస్టాలజియా వెళ్ళొద్దనే అనుకున్నాను, ఎందుకంటే పెద్ద నాస్టాలజియా కాదు. 10 ఏళ్ళ ముందంటే మనకి ఫేస్బుక్ ఉంది, ఫోన్లు ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. ద మెయిన్ నాస్టాలజియా మనకి ఏమైనా ఆ ఏరియా ఆ టైం చెప్పాలంటే మనకి ఫేస్బుక్ ఉంది, బాహుబలి ఉంది. యా. సో బాహుబలి దానికి యూజ్ చేస్తుండే. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గిమిక్, ఇట్స్ డెఫినెట్లీ ఆ సినిమాకి మెటఫర్ వర్కౌట్ అయింది కాబట్టి పెట్టాను అది. సినిమా మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి బెస్ట్ ఉందని. ఆ ట్రోల్స్లో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన ట్రోల్ ఇది బాగుందనా? జయకృష్ణది. జయకృష్ణ ట్రోల్స్ అన్నీ నా ఫేవరెట్. యా. పంచెస్ కూడా చాలా బాగా ఫీల్ అయ్యాయి. అవి ఇలా అంటే మీరు డైలాగ్స్ ఎలా వచ్చాయి అవన్నీ? నేను రియల్ లైఫ్లో అలాగే మాట్లాడతానండి. నేను ఏం మాట్లాడుతున్నానో అదే రాశాను. మా డాడీ మమ్మీ వాళ్ళు ఇద్దరు కొంచెం ఆంధ్ర మాట్లాడతారు, నేను కొంచెం తెలంగాణ మాట్లాడతాను. ఎందుకంటే 4th క్లాస్ నుంచి ఇక్కడనే నా క్లాస్మేట్స్ అందరూ తెలంగాణనే. సో ఇట్స్ బేసికలీ ద వే ఐ స్పీక్ ఈజ్ సంథింగ్ విచ్ మౌలి ఈజ్ స్పీకింగ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. అంటే ఈ మౌలి, ఈ శివాని వీళ్ళిద్దరూ కూడా క్యాస్టింగ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అది ఎలా డిసైడ్ అయ్యారు? అంటే ఛాయిసెస్ ఏమైనా తీసుకున్నారు అంతకుముందు? లేదండి, మౌలి ఫిక్స్ ట్రావెల్ అవ్వటం స్టార్ట్ అయిందే మౌలికి వర్కౌట్ అయిపోతుందని ఈజీగా అర్థమైంది. జస్ట్ దట్ అతను మంచి యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్. నీకు 90sలో ఎమోషనల్ సీక్వెన్స్ చేసిండు. సో హీస్ నాట్ జస్ట్ ఎ కామెడియన్, హీస్ ఎ గ్రేట్ యాక్టర్ అని నా ఫీలింగ్. అంటే 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాతే మౌలి ఇంతో చేయాలని ఫిక్స్ అయ్యారా ఇలా? అవునండి. అని అప్పుడు నాకు తెలియదు మౌలి ఫిలిమ్స్లో ఉన్నాడు అని చెప్పి. యా, అది చేశాడు కానీ లీడ్ కింద చేస్తున్నాడు నాకు తెలియదు. సో మౌలి 90sలో లీడ్ చూసిన తర్వాత మంచిగా చేశాడు అనిపించింది. బట్ వెన్ ఐ మెట్ హిమ్ ఇన్ పర్సన్ ఐ ఫెల్ట్ సెట్ అవుతాడు రోల్కి అని అనిపించింది. యా. నాకు తెలిసి బాగా వైరల్ అవుతున్న సీన్ అంటే ఒకటి ఉంది. అతను ఒక వీడియో చేసి పంపిస్తాడు, డ్యాన్స్ వీడియో. ఎప్పుడే అయిపోయింది అనుకున్నావు కథ ఇంకా ఉందని. అది బాగా పేలింది. ఆ ఐడియా ఎలా వచ్చింది? అదే అండి, వాళ్ళ డాడీకి ట్రామా రావాలి చూసి. ఇంట్లో దొరికిపోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది? లవ్ లెటర్ ఇస్తే బాగుంటుందా, గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా, ఏం చేస్తే వాళ్ళ డాడీకి స్ట్రైకింగ్ ఉంటుంది ఆ విజువల్స్ అని ఆలోచించినప్పుడు నా ఫ్రెండ్ ఒక వీడియో సాంగ్ చేసిండు చిన్నప్పుడు 2017. మా ఫ్రెండే శరత్ గౌడ్ అని చెప్పి వాని వీడియో సాంగ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి ఇప్పుడు పిచ్చింగ్ అప్పుడు కూడా మౌలికి పిచ్ చేసేటప్పుడు కూడా నేను వీడియో సాంగ్ చూపించిన, ఇట్లుంటుంది బ్రో అని. ఈటీవీ నితిన్ అన్నకు కానీ, సాయి అన్నకు కానీ, ఆదిత్య గానికి ఎప్పుడు చూపించినా ఆ సాంగ్ చూపించిన, ఇట్లా చేస్తాడు వాడు అని. సేమ్. అంటే మీరు ఆస్కార్ గురించి కూడా మాట్లాడారు బాహుబలి దానికి, కానీ రాజమౌళికి ఆ తర్వాత RRRకి ఆస్కార్ వచ్చింది. అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని అనిపించింది తర్వాత. అంతే, అదే అండి ఇంటెన్షన్. ఈ వీళ్ళ లవ్ స్టోరీ లాగే ఈ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వదు, అలాగే రాజమౌళికి ఆస్కార్ రాదు. ఈ రెండు ఎవడు ఏం చేయలేదు, కానీ జరిగేవి ఫ్యూచర్లో జరిగేవి ముందు చెప్పాము. సో ఒక ఎండింగ్కి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒక కట్టు ఫ్లాష్
ఆస్కర్ ఈవెంట్ అయితే పెడదాం అనుకున్నా, కానీ వాళ్ళ ఫుటేజ్ ఇష్యూ వస్తుంది కదా, అకాడమీ ఫుటేజ్ యూ కెనాట్ యూజ్ దేర్ ఫుటేజ్. సో ఇంకా అంతే అండి. అంటే నీకు పేపర్లో వేయొచ్చు, ఇంపాక్ట్ ఉండదు. ఎందుకు వచ్చింది అంటాడు ఎవడో చూసి, అర్థం కాదు. వోకల్గా చెప్పాలి, వర్బల్గా చెప్పలేము. యూ షుడ్ నాట్ టెల్ వర్బలీ. ఎలా చెప్తారు, క్యాట్ అనేసి చెప్పాలి. అది ఎందుకు ఎవడైనా ఒక మాట అనేసి మళ్ళీ దాన్ని రికాల్ ఎందుకు చేస్తాడు, ఆస్కర్ వచ్చిందిరా అప్పుడు వీళ్ళు అని అన్నాడు కదా, బాగోదు కదా, న్యాచురల్ ఉండదు. సో ఇంక వదిలేసిన అది. ఫైనల్గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇలాంటి స్టోరీస్ చేస్తారా, ఇంకా వేరే జోనర్స్లో ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ సినిమా మోస్ట్లీ ఇట్స్ లవ్ స్టోరీ చేస్తాను, కానీ ఇంత ఫన్నీగా ఉండదు. అది ఇట్స్ సీరియస్ లవ్ స్టోరీ. దేర్ ఇస్ ఫన్ ఎలిమెంట్ బట్ నాట్ యాజ్ ఫన్నీ యాజ్ లిటిల్ హార్ట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.